మధ్యయుగ భారతదేశ చరిత్రలో మరాఠా సామ్రాజ్య నిర్మాణం ఒక మహా అద్భుతమైనటువంటి ఘటనగా మనం గుర్తించవచ్చు. మొఘల్ సామ్రాజ్యాలను ఎదుర్కొని దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సామ్రాజ్యాలను ఎదుర్కొని ఒక విశాలవంతమైనటువంటి మరాఠా సామ్రాజ్యాన్ని మరాఠాలు నిర్మించారు. సుమారుగా 16-17వ శతాబ్దాలలో ఈ మరాఠా రాజ్య నిర్మాణం అనేటువంటిది మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఒక మహా ఉజ్వలమైనటువంటి ఘట్టంగా మనం గుర్తించవచ్చు. సో ఇక్కడ మనం గుర్తించినట్లయితే మహారాష్ట్ర రాజ్య నిర్మాణం దాదాపుగా మహారాష్ట్ర ప్రాంతం నుండి సుమారుగా తమిళనాడు ప్రాంతంలోని జింజి, వేలూరు అనేటువంటి ప్రాంతం వరకు విస్తరించడం అనేటువంటి జరిగింది. సో మరాఠా రాజ్య నిర్మాతగా ఛత్రపతి శివాజీ మహారాజ్ను మనం గుర్తించవచ్చు. సో ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును ఎదుర్కొని దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం రాజ్యాలను ఎదుర్కొని ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించగలిగాడు. కేవలం శివాజీ మాత్రమే కాదు, శివాజీ యొక్క వారసులైనటువంటి శంభాజీ, ఆ తర్వాత పీష్వాలు కూడా ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించగలిగారు. సో మరాఠా రాజ్యాన్ని చరిత్రకారులు 3 రకాలుగా వర్గీకరించడం అనేటువంటి జరుగుతుంది. మరాఠా రాజ్య నిర్మాణాన్ని చరిత్రకారులు 3 యుగాలుగా వర్గీకరించారు. ఇందులో 1647 నుండి 1707 వరకు గల కాలాన్ని శివాజీ యుగం అని చెప్పేసి ప్రస్తావిస్తారు. క్రీస్తు శకం 1647 నుండి 1707 వరకు గల కాలాన్ని శివాజీ యుగంగా చరిత్రకారులు పరిగణించడం జరుగుతుంది. ఈ శివాజీ యుగంలో ఛత్రపతి శివాజీ, అతని కుమారుడైనటువంటి శంభాజీ మరియు మరో కుమారుడైనటువంటి రాజారాం భార్య తారాబాయ్ మరాఠా రాజ్య నిర్మాణం కోసం ప్రయత్నించడం జరిగింది. ఈ శివాజీ యుగంలో శివాజీ ముఖ్యంగా మొఘల్ చక్రవర్తులతో, బీజాపూర్ చక్రవర్తులతో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ బహుమని రాజ్యాలతో యుద్ధాలు చేయడం అనేటువంటి జరిగింది. శివాజీ యుగంలో బీజాపూర్ చక్రవర్తులతో మరియు మొఘల్ సామ్రాజ్యంతో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి బహుమని ముస్లిం రాజ్యాలతో శివాజీ యుద్ధాలు చేశాడు. 1707 నుండి 1772 వరకు గల కాలాన్ని తొలి పీష్వాల యుగం అని చెప్పేసి పిలుస్తారు. 1707 నుండి 1722 వరకు గల కాలాన్ని తొలి పీష్వాల యుగం, తొలి పీష్వాల యుగం అని చెప్పేసి చరిత్రకారులు ప్రస్తావిస్తారు. ఈ తొలి పీష్వాల యుగంలో పీష్వాలు మొఘల్ చక్రవర్తులతో, హైదరాబాద్ నిజాంతో మరియు ఆర్కాట్కు చెందినటువంటి ముస్లింలతో, ఆంగ్లేయులు, ఫ్రెంచి వారితో యుద్ధాలు చేయడం అనేటువంటి జరిగింది. తొలి పీష్వాల యుగంలో మొఘల్ సామ్రాజ్యం, హైదరాబాద్ నిజాం, కర్ణాటకలోని ఆర్కాట్ నవాబ్, అదేవిధంగా ఫ్రెంచి వారు ఆంగ్లేయులతో సో పీష్వాలు ఈ తొలి దశలో అద్భుతమైనటువంటి పోరాట పటిమ ప్రదర్శించడం జరిగింది. 1772 నుండి 1818 వరకు గల ఈ మధ్యకాలాన్ని మలి పీష్వాల యుగం అని చెప్పేసి పిలుస్తారు. మలి పీష్వాల యుగం. ఈ మలి పీష్వాల యుగంలో పీష్వాలు ఆంగ్లేయులతో పోరాటం చేయడం జరిగింది. ఆంగ్లో మరాఠా యుద్ధాల తర్వాత మరాఠాలు తమ రాజ్య భూభాగాన్ని కోల్పోయారు. సో ఈ విధంగా శివాజీకి సంబంధించినటువంటి, మరాఠాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి చరిత్రను చరిత్రకారులు 3 యుగాలుగా వర్గీకరించడం జరిగింది. 1647 నుండి 1707 వరకు గల కాలాన్ని శివాజీ యుగమని,
1707 నుండి 1772 వరకు గల కాలాన్ని తొలి పీష్వాల యుగమని, 1772 నుండి 1818 వరకు గల కాలాన్ని మలి పీష్వాల యుగం అని చెప్పేసి ప్రస్తావిస్తారు. అంటే మరాఠాలు మరియు పీష్వాలు ఒక మహా సామ్రాజ్య నిర్మాణంలో భాగంగా మొఘల్ చక్రవర్తులతో, హైదరాబాద్ నిజాంతో, కర్ణాటకలోని ఆర్కాట్కు సంబంధించినటువంటి పరిపాలకులతో, ఆంగ్లేయులతో, ఫ్రెంచి వారితో నిరంతరమైనటువంటి యుద్ధాలు కొనసాగించడం జరిగింది. శివాజీకి సంబంధించినటువంటి అంశాన్ని మనం గమనించినట్లయితే మరాఠాలు ప్రారంభ కాలంలో వివిధ రకాలైనటువంటి రాజవంశీకుల పరిపాలన కింద ఉండి పెద్దగా ప్రాధాన్యత లేని వారుగా గుర్తింపు పొందారు. మధ్యయుగ భారతదేశ చరిత్రలో యాదవులు ఈ మరాఠా భూభాగ ప్రాంతాన్ని పరిపాలించారు. యాదవుల తర్వాత యాదవులు ఎప్పుడైతే తమ రాజ్య భూభాగాన్ని కోల్పోవడం జరిగిందో, యాదవ రాజ్యాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ పరిపాలనా కాలంలో ఎప్పుడైతే సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడం జరిగిందో, మరాఠాలు చెల్లాచెదరైపోయి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి బహుమని రాజ్యాలతో, మొఘల్ సైనికులతో చేరి తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం అనేటువంటి జరిగింది. మనం అల్లావుద్దీన్ ఖిల్జీని గురించి ప్రస్తావించుకునేటప్పుడు అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికాధికారి మాలిక్ కాఫర్ దక్షిణ భారతదేశంలోని యాదవ రాజ్యంపై, హోయసాల రాజ్యంపై, కాకతీయ రాజ్యంపై, పాండ్య రాజ్యంపై సైనిక దాడులు నిర్వహించాడని చెప్పేసి అనుకున్నాం. యాదవ చక్రవర్తి రామచంద్రదేవుడు మాలిక్ కాఫర్ చేతిలో ఓడిపోయాడు. రామచంద్రదేవుడు తన కుమార్తెను అల్లావుద్దీన్ ఖిల్జీకి ఇచ్చి వివాహం జరిపించాడు. అలా దక్షిణ భారతదేశంలో ఖిల్జీలతో వైవాహిక సంబంధం ఏర్పాటు చేసుకున్న తొలి రాజవంశీకులుగా యాదవులను మనం గుర్తించవచ్చు. రామచంద్రదేవుని తర్వాత అతని కుమారుడు శంకరదేవుడు యాదవ రాజ్యాన్ని పరిపాలించాడు. శంకరదేవుడు అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికాధికారాన్ని ధిక్కరించాడు. తన స్వతంత్రంగా వ్యవహరించడం పరిపాలించాడు. సార్వభౌమత్వాధికారాన్ని ప్రకటించుకున్నాడు. విషయం తెలుసుకునేటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ మరోసారి మాలిక్ కాఫర్ను యాదవ రాజ్యంపై దండయాత్రకు పంపించాడు. 1315లో అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికాధికారి మాలిక్ కాఫర్ రెండవసారి యాదవ రాజ్యంపై దండెత్తి శంకరదేవుని హతమార్చి యాదవ రాజ్యాన్ని, వారి రాజధాని దేవగిరిని ఢిల్లీ సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే యాదవ రాజ్యం ఢిల్లీ సామ్రాజ్యంలో విలీనం కావడం జరిగిందో, దక్షిణ భారతదేశంలో ఆ తర్వాత 1347లో బహుమని రాజ్యాలు ఆవిర్భవించాయి. ఈ బహుమని రాజ్యంలో మొఘల్ సైన్యంలో సైనికులుగా చేరినటువంటి మరాఠాలు అంచెలంచెలుగా ఎదిగి ఒక మహా సామ్రాజ్య నిర్మాతలుగా మారగలిగారు. అసలు మరాఠాల విజృంభణకు గల కారణాలేంటి అని మనం ప్రస్తావించుకున్నట్లయితే, మరాఠాల విజృంభణకు అత్యంత ప్రధానమైనటువంటి కారణం ఆ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు. మరాఠా రాజ్యానికి పశ్చిమాన అరేబియా మహాసముద్రం ఉంటుంది. చుట్టూ కూడా బలమైనటువంటి ఎత్తైనటువంటి కొండ ప్రాంతాలుగా ఉన్నటువంటి సహ్యాద్రి కొండలు ఉన్నాయి. పశ్చిమాన అరేబియా సముద్రం ఉండి చుట్టూ కూడా సహ్యాద్రి పర్వతాలలో ఎత్తైనటువంటి కొండ ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతమే ఈ మరాఠా రాజ్య భూభాగం. మరాఠా రాజ్యంలో ఎత్తైనటువంటి కొండ ప్రాంతాలు ఉండడం వల్ల మరాఠాలు ఒక బలమైన శత్రు దుర్భేద్యమైనటువంటి కోటలు నిర్మించుకోవడానికి ఈ సహ్యాద్రి పర్వతాలు బాగా ఉపయోగపడడం జరిగింది. అలానే మరాఠాలు గెరిల్లా యుద్ధ పద్ధతిని కొనసాగించడానికి కూడా ఈ సహ్యాద్రి పర్వతాలు బాగా ఉపయోగపడ్డాయి. ఎత్తైనటువంటి కొండ ప్రాంతాల నుంచి శత్రు సైనికుల మీద హఠాత్తుగా దాడి చేయడమే ఈ గెరిల్లా యుద్ధ పద్ధతి. సో ఈ గెరిల్లా యుద్ధ పద్ధతిని కొనసాగించడానికి మరాఠాలకు ఎత్తైనటువంటి సహ్యాద్రి పర్వతాలు బాగా ఉపయోగపడడం జరిగింది. అలానే మరాఠా ప్రాంతంలో సారవంతమైనటువంటి భూభాగం లేని కారణంగా వారు పంటలు పండించుకోవడానికి నిరంతరంగా శ్రమించాల్సి వచ్చింది. మరాఠా రైతులు నిరంతరంగా శ్రమించడం వల్ల వారు దేహదారుఢ్యాన్ని కలిగి ఉండేటువంటి వారు, కష్టపడేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండేటువంటి వారు. సో ఈ విధంగా భౌగోళిక పరిస్థితులు మరాఠా రాజ్య విజృంభణకు ఒక ప్రధానమైనటువంటి కారణం కావడం జరిగింది. మరో కారణం భక్తి ఉద్యమ ప్రభావం.
మధ్యయుగంలో ప్రత్యేకమైనటువంటి మరాఠా భక్తి ఉద్యమం ప్రారంభం కావడం జరిగింది. ఈ మరాఠా భక్తి ఉద్యమాన్ని గురించి మనం భక్తి ఉద్యమంలో పరిపూర్ణమైనటువంటి సమాచారాన్ని తెలుసుకోవడం జరిగింది. మరాఠా భక్తి ఉద్యమకారుల్లో జ్ఞానేశ్వరుడు, సమర్థ రామదాస్, ఏకనాథ్, తుకారాం మొదలైనటువంటి వ్యక్తులు మరాఠా రాజ్య నిర్మాణం కోసం భక్తిని ప్రచారం చేయడం జరిగింది. ఈ మరాఠా భక్తి ఉద్యమకారులు స్థానిక మరాఠీ భాషలో భక్తిని బోధించడం మాత్రమే కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి హిందూ రాజ్యం ఏర్పడాలనేటువంటి భావనను వీరు విస్తృతంగా ప్రచారం చేశారు. అందులో సమర్థ రామదాస్ అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఈ సమర్థ రామదాస్ శివాజీకి ఆధ్యాత్మిక గురువు అని మనం మాట్లాడుకున్నాం. సమర్థ రామదాస్ దాసబోధ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. దాసబోధ అనేటువంటి గ్రంథంలో మరాఠాలు ఒక ప్రత్యేక స్వరాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటే తప్ప వారికి తగిన గుర్తింపు రాదని, మరాఠాలు ఒక ప్రత్యేకమైనటువంటి స్వరాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటే తప్ప వారికి స్వతంత్రం సిద్ధించదని సమర్థ రామదాస్ తన బోధనలో ప్రచారం చేయడం జరిగింది. సమర్థ రామదాస్ బోధనల ఫలితంగా మరాఠాలు ఒక ప్రత్యేక స్వరాజ్య స్థాపన కోసం విజృంభించారు. మూడో ప్రధానమైనటువంటి కారణం దక్షిణ భారతదేశంలో ముస్లిం రాజ్యాలు బలహీనపడ్డం. దక్షిణ భారతదేశంలో ముస్లిం రాజ్యాల బలహీనత కూడా మరాఠా రాజ్య విజృంభణకు ఒక ప్రధానమైనటువంటి కారణం కావడం జరిగింది. 1347లో 1347లో అల్లావుద్దీన్ హసన్ గంగు బహుమనీ షా అనేటువంటి వ్యక్తి బహుమనీ రాజ్యాన్ని స్థాపించాడు. 1347లో 1347లో అల్లావుద్దీన్ హసన్ గంగు బహుమనీ షా బహుమనీ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. బహుమనీ చక్రవర్తుల తొలి రాజధాని గుల్బర్గా, రెండవ రాజధాని బీదర్. సో ఈ బహుమనీ చక్రవర్తులు ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు బహుమనీ రాజ్యంలో సున్నీ షియా అనేటువంటి భేదాభిప్రాయాల కారణంగా బహుమనీ రాజ్యం 5 చిన్న చిన్న విభాగాలుగా విడిపడడం జరిగింది. అవే అహ్మద్నగర్, బీదర్, బీజాపూర్, బీరార్ అండ్ గోల్కొండ. అహ్మద్నగర్, బీదర్, బీజాపూర్, బీరార్ అండ్ గోల్కొండ. ఈ 5 బహుమనీ రాజ్యాలు వాళ్ళల్లో వాళ్ళు కలహించుకుంటూ విపరీతంగా బలహీనపడ్డారు. పైగా ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి బహుమనీ రాజ్యాల పట్ల మొఘల్ చక్రవర్తులు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. ఇందులో 1633లో దక్షిణ భారతదేశంలోని అహ్మద్నగర్ దక్షిణ భారతదేశంలోని అహ్మద్నగర్ను షాజహాన్ ఆక్రమించుకొని దాన్ని మొఘల్ సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడం జరిగింది. అలానే 1636లో దక్షిణ భారతదేశంలోని బీజాపూర్ మరియు గోల్కొండ 1636లో దక్షిణ భారతదేశంలోని బీజాపూర్ మరియు గోల్కొండ రాజ్యాలు షాజహాన్ సార్వభౌమత్వాధికారాన్ని అంగీకరించాయి. ఎప్పుడైతే అహ్మద్నగర్ మొఘల్ సామ్రాజ్యంలో విలీనం కావడం జరిగిందో, బీజాపూర్, గోల్కొండ రాజ్యాలు మొఘల్ సార్వభౌమత్వాధికారాన్ని అంగీకరించడం జరిగిందో ఇవి బలహీనపడ్డమనేటువంటి జరిగింది. దక్షిణ భారతదేశంలో ముస్లిం రాజ్యాలు బలహీనపడడం కూడా మరాఠాల విజృంభణకు ఒక ప్రత్యేకమైనటువంటి కారణంగా మనం గుర్తించవచ్చు. వీటన్నిటితో పాటుగా శివాజీ యొక్క సమర్థవంతమైనటువంటి నాయకత్వ పటిమ మరాఠాల రాజ్య విజృంభణకు మరో ప్రధానమైనటువంటి కారణం కావడం జరిగింది. ఎందుకంటే ఏ ఉద్యమానికైనా నాయకుడు అత్యంత సమర్థవంతుడిగా ఉండాలి. నాయకుని యొక్క ఆలోచన విధానంతోనే, నాయకుని యొక్క ఉద్యమ కార్యాచరణతోనే ఉద్యమాలన్నీ కూడా విజయవంతమవుతాయి.
మరాఠాల రాజ్య విజృంభణకు శివాజీ నాయకత్వం కూడా ఒక బలమైనటువంటి కారణం కావడం జరిగింది. అందువలనే శివాజీ నాయకత్వంలో మరాఠాలు విజృంభించగలిగారు. సో మరాఠాల రాజ్య విజృంభణకు భౌగోళిక పరిస్థితులు ప్రధానమైనటువంటి కారణం, భక్తి ఉద్యమ ప్రభావం మరో ముఖ్యమైనటువంటి కారణం, దక్షిణ భారతదేశంలో ముస్లిం రాజ్యాలు బలహీనపడడం, శివాజీ యొక్క సమర్థవంతమైనటువంటి నాయకత్వం, ఇవన్నీ మరాఠాల విజృంభణకు ఒక ప్రధానమైనటువంటి కారణం కావడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ దక్షిణ భారతదేశంలో ఒక విలక్షణమైనటువంటి నాయకత్వం లక్షణాలు కలిగినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు, హిందూ రాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క పూర్వపు చరిత్రను మనం గమనించినట్లయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క తాతగారు మాలోజీ భాన్స్లే. మాలోజీ భాన్స్లే ఈయన ఛత్రపతి శివాజీ యొక్క తాతగారు. మాలోజీ భాన్స్లే అహ్మద్నగర్లో సామాన్య సైనికుడిగా చేరడం జరిగింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క తాతగారు మాలోజీ భాన్స్లే అహ్మద్నగర్లో ఒక సామాన్యమైనటువంటి సైనికుడిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క తండ్రి షాజీ భాన్స్లే, షాజీ భాన్స్లే ఈయన అహ్మద్నగర్ రాజ్యానికి ప్రధానమంత్రిగా విధులు నిర్వర్తించడం జరిగింది. అహ్మద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి షాజీ భాన్స్లేకు అహ్మద్నగర్ పరిపాలకులు పూనా జాగీర్దారీ ప్రాంతాన్ని ఇచ్చారు. పూనా జాగీర్దారీ ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది. వంశపారంపర్యంగా పూనా జాగీర్ ప్రాంతాన్ని పొందినటువంటి శివాజీ పూనా కేంద్రంగా ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించగలిగాడు. సో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఈ పూర్వపు చరిత్రను ఈ విధంగా మనం గమనించవచ్చు. సో శివాజీకి సంబంధించినటువంటి పరిస్థితులు మనం గమనించినట్లయితే శివాజీ కొన్ని ముఖ్యమైనటువంటి బిరుదులతో సుప్రసిద్ధుడు. సో శివాజీకి ఉన్నటువంటి బిరుదుల్లో అత్యంత ముఖ్యమైనటువంటిది ఛత్రపతి. ఛత్రపతి ఛత్రపతి అనగా క్షత్రియులందరికీ కూడా అధిపతి అని అర్థం వస్తుంది. ఛత్రపతి అనగా క్షత్రియులందరికీ కూడా అధిపతి అని అర్థం రావడం జరుగుతుంది. ఛత్రపతితో పాటుగా శివాజీ స్వీకరించినటువంటి మరో ముఖ్యమైనటువంటి బిరుదు గో బ్రాహ్మణ ప్రతిపాలక. గో బ్రాహ్మణ ప్రతిపాలక అనేటువంటిది శివాజీకి ఉన్నటువంటి మరో ముఖ్యమైనటువంటి బిరుదు. సో గో బ్రాహ్మణ ప్రతిపాలక, అలానే హైందవ ధర్మోద్ధారక, హైందవ ధర్మోద్ధారక అంటే హిందూ రాజ్యాన్ని స్థాపించినవాడా అని అర్థం వచ్చేటువంటి విధంగా హైందవ ధర్మోద్ధారక అనేటువంటి బిరుదును స్వీకరించాడు. అలానే ధర్మపారాయణ, ధర్మపారాయణ అనేటువంటిది కూడా శివాజీకి ఉన్నటువంటి బిరుదు. మరో ముఖ్యమైనటువంటి బిరుదు హిందూ పత్షాహి. హిందూ పత్షాహి. సో ఛత్రపతి, గో బ్రాహ్మణ ప్రతిపాలక, హైందవ ధర్మోద్ధారక, ధర్మపారాయణ, హిందూ పత్షాహి
అనేటువంటివి శివాజీకి ఉన్నటువంటి బిరుదులు. సో శివాజీ యొక్క జన్మ సంవత్సరాన్ని గురించి చరిత్రకారుల మధ్యన అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కానీ ఎక్కువ మంది అంగీకరించింది శివాజీ 1627లో జన్మించాడు. శివాజీ 1627లో పూనా జిల్లాలోని జున్నార్కు సమీపంలో శివనేరు దుర్గంలో జిజియాబాయ్ షాజీ భాన్స్లే జిజియాబాయ్ షాజీ భాన్స్లే అనేటువంటి దంపతులకు 1627లో ప్రస్తుత పూనా జిల్లాలోని జున్నార్కు సమీపంలో శివనేరు అనేటువంటి దుర్గంలో శివాజీ జన్మించాడు. శివాజీ మాతృమూర్తి జిజియాబాయ్, ఈమె లఖూచీ వంశానికి చెందినటువంటి మహిళ. శివాజీ మాతృమూర్తి జిజియాబాయ్, ఈమె లఖూచీ వంశానికి చెందినటువంటి మహిళ. ఈ లఖూచీ వంశీకులు దక్షిణ భారతదేశంలో యాదవ కులానికి చెందినవారు. శివాజీకి తొలి గురువు జిజియాబాయ్. చిన్నప్పటి నుంచి జిజియాబాయ్ రామాయణ, మహాభారత, భాగవతంలోని హిందుత్వ గాథలను శివాజీకి వివరిస్తూ పెంచడం జరిగింది. అలా చిన్నతనం నుంచి హిందుత్వ భావాలను తన మనసులో బలంగా నాటుకునేటువంటి వ్యక్తి శివాజీ. షాజీ భాన్స్లే పూనా జాగీర్కి వెళుతున్నప్పుడు జిజియాబాయ్ శివాజీలను దాదాజీ కొండదేవ్ అనేటువంటి వ్యక్తి యొక్క సంరక్షకత్వంలో ఉంచాడు. దాదాజీ కొండదేవ్. ఈ దాదాజీ కొండదేవ్ శివాజీకి సంరక్షకుడు మరియు యుద్ధ విద్య గురువు. శివాజీకి సంరక్షకుడు మరియు శివాజీ యొక్క యుద్ధ విద్యల గురువు దాదాజీ కొండదేవ్. దాదాజీ కొండదేవ్ గెరిల్లా యుద్ధ పద్ధతులు నిష్ణాతుడు. దాదాజీ కొండదేవ్ గెరిల్లా యుద్ధ పద్ధతులు నిష్ణాతుడు. సో ఈ గెరిల్లా యుద్ధ పద్ధతికి సంబంధించినటువంటి కొంత పూర్వపు ప్రాథమిక చరిత్రను మనం గమనించినట్లయితే, అహ్మద్ నగర్ ఈ ప్రాంతాన్ని హుసేన్ నిజాం షా అనేటువంటి వ్యక్తి పరిపాలించేటువంటి వాడు. హుసేన్ నిజాం షా తర్వాత ఆయన కుమార్తె చాంద్ బీబీ అహ్మద్ నగర్ను పరిపాలించడం జరిగింది. చాంద్ బీబీ మొఘల్ సైనిక దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నంలో భాగంగా శివాజీ సైనిక దాడులను ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. చాంద్ బీబీ మరణం తర్వాత అహ్మద్ నగర్లోని కొన్ని భూభాగాలను మాలిక్ అంబర్ అనేటువంటి వ్యక్తి పరిపాలించాడు. మాలిక్ అంబర్. సో ఈ మాలిక్ అంబర్ గెరిల్లా యుద్ధ విధాన పితామహుడు. మాలిక్ అంబర్ను గెరిల్లా యుద్ధ విధాన పితామహుడు అని వ్యవహరిస్తారు. సో ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మాలిక్ అంబర్ గెరిల్లా యుద్ధ విధాన పితామహుడు. మాలిక్ అంబర్ నుండి దాదాజీ కొండదేవ్ ఈ గెరిల్లా యుద్ధ విధానాన్ని నేర్చుకోవడం జరిగింది. సో గెరిల్లా యుద్ధ విధానంలో దాదాజీ కొండదేవ్ శివాజీకి అద్భుతమైనటువంటి తర్ఫీజుని ఇవ్వడం జరిగింది. శివాజీని గెరిల్లా యుద్ధ పద్ధతుల్లో ఆరితేరినటువంటి విప్లవ వీరుడుగా తీర్చిదిద్దడం జరిగింది దాదాజీ కొండదేవ్. మాలిక్ అంబర్ గెరిల్లా యుద్ధ విధాన పితామహుడు కావడం వల్ల, సో ఈ గెరిల్లా యుద్ధ విధానంతోనే మరాఠాలు ఒక మహాసామ్రాజ్య నిర్మాతలుగా రూపాంతరం చెందడం జరిగింది. సో దాదాజీ కొండదేవ్ నాయకత్వంలో శివాజీ ఎక్కువగా క్షత్రియోచిత విద్యలన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. దాదాజీ కొండదేవ్ తర్వాత శివాజీని బాగా
తీర్చిదిద్దినటువంటి వ్యక్తుల్లో ఒకడు సమర్థ రామదాస్. సమర్థ రామదాస్ శివాజీ యొక్క ఆధ్యాత్మిక గురువు, ద స్పిరిచువల్ గురు ఆఫ్ ది శివాజీ. సమర్థ రామదాస్ ద స్పిరిచువల్ గురు ఆఫ్ ది శివాజీ. సమర్థ రామదాస్ రచించినటువంటి గ్రంథం దాసబోధ. దాసబోధ దాసబోధ అనేటువంటి గ్రంథంలో ఒక అధ్యాయం ఉంటుంది, అదే ఉత్తమ పురుష. ఉత్తమ పురుష. ఉత్తమ పురుష. దాసబోధ అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయమే ఉత్తమ పురుష. ఈ ఉత్తమ పురుషుని లక్షణాలు శివాజీని చూసి రచించినటువంటిదిగా చాలామంది చరిత్రకారులు భావిస్తారు. అంటే ఉత్తమ పురుషుడు ఎలా ఉండాలో తను శివాజీని చూసే ఈ అధ్యాయాన్ని రచించాడనేటువంటిది చాలామంది వ్యక్తుల యొక్క భావన. శివాజీ యొక్క ఉత్తమ పురుషుల లక్షణాలు దాసబోధ అనేటువంటి గ్రంథంలో చాలా స్పష్టంగా కనిపించడం జరుగుతుంది. సో శివాజీ ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాల యొక్క సహచర్యం కారణంగా హైందవ ధర్మోద్ధారణ కోసం, హిందూ సామ్రాజ్య నిర్మాణం కోసం తను శక్తివంచన లేకుండా ప్రయత్నించడం జరిగింది. శివాజీ ఎప్పుడైతే దక్షిణ భారతదేశంలో మహాసామ్రాజ్య నిర్మాతకు పూనుకోవడం అనేప్పుడు జరిగిందో, దక్షిణ భారతదేశంలోని మరాఠా ప్రాంతంలోని మావళి అనేటువంటి కొండ జాతి వారితో కలిసి ఒక సైన్యాన్ని రూపొందించుకోవడం జరిగింది. మావళి అనేటువంటి కొండ జాతి వారు శివాజీ సైన్యంలో అత్యంత ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు.